ఫార్వర్డ్ చేయరా ప్లీజ్. ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం. ఇది సెకండ్ ఫ్లోర్ ప్లాన్. లిఫ్ట్ ఆపోజిట్ స్పేస్ మీకు బ్లాక్ చేసి పెట్టాను, కానీ స్పెన్సర్ సోల్ ప్రెషర్ పెడుతున్నారు బాయ్. మీరు త్వరగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తే మనకి మంచిది. లేదు సార్, నేను ఎలాగైనా మండేకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను. మీరు నాకే కన్ఫర్మ్ చేయండి. పక్కా సార్, ఇన్షాల్లా. ఠీక్ హై, మండే మిలేంగే. ठीक है सर. థ్యాంక్ యూ. चलो फिर साहब निकलता हूँ. अल्लाह हाफिज़ साहब. क्यों रे छोटू, क्या हुआ तेरे उस्ताद को? बड़े परेशान लग रहे हैं. అష్రఫ్, ఏమైంది అలా ఉన్నావు? నీకు తెలీదా? దుబాయ్ నుంచి సంబంధం వచ్చిందంట కదా. ఓ తో वो बात है. కాలనీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది? రిష్తా వచ్చింది అంతే కదా, నికా అవ్వలేదు కదా. आज रिश्ता వచ్చింది, రేపు నిఖా పక్కా అవుతుంది. అరే मैं कब से बोल रहा हूँ, మీ అబ్బాయితో నేను మాట్లాడతాను. क्या बात करोगे? దుబాయ్ వాడికి 2 కార్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, డబ్బు ఉంది. నీ దగ్గర సిర్ఫ్ ఈ దుకాన్ ఉంది, ఇది కూడా కిరాయి. क्या बात करोगे? मेरी बात सुनो अशरफ, टाइम చూసుకొని నేను అబ్బాజాన్తో మాట్లాడతాను. थोड़ा सब्र रखो प्लीज. ఏరా పని ఏమైనా దొరికిందా? లేదు. పెళ్ళైన తర్వాతైనా మారుతావు అనుకున్నాను. నీకే తిండి దండగా, నీకు తోడు మరొకరు. పోనీ ఆ అమ్మాయి లేచిన తర్వాత ఏదైనా పని చేస్తుందా అంటే ఉదయం ఎక్కడ కూర్చుంటుందో రాత్రి పడుకునేదాకా అక్కడే కూర్చుంటుంది. ఈ వయసులో మిమ్మల్ని పెంచి పోషించే స్తోమత కానీ ఓపిక కానీ నాకు లేవు. మీరు వేరే చోట వెతుక్కోవడం చాలా మంచిది. You be busy whining and I'll be busy cooking. We'll wine, dine and celebrate. Get ready to taste Nalabim Pakam. So, cheers to you. థ్యాంక్ యూ. Cheers. Let's come out of it. Come on, cup పెట్టేసి వస్తాను. నేను తీసుకెళ్తాను. కాదు, Please. you're my guest. అరే, You అది కూడా relax. వద్దు. Relax. If you wanna break my heart. Good morning. Breakfast ready. నేను వెళ్తాను. Hey, breakfast చేసేళ్ళు. లేదు, బయలుదేరుతాను. ఏమైంది నీకు? Are you alright? యా, ఐమ్ ఫైన్. నో, ఐమ్ నాట్ ఆల్ రైట్. నో నో చెప్పు. ఆర్ యూ ఆల్ రైట్? Yeah. Oh. ఇదంతా రాత్రి జరిగిన దాని గురించా?
Come on, Sarita. Are you feeling guilty about it? నేనేమన్నా ఫోర్స్ చేశానా? లేదు. మరి కూర్చో. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? మోహన్, నువ్వు 30 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చావు. ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు పిల్లలున్నారు, వాళ్ళకి పిల్లలున్నారు. సో వాట్ సరిత? 30 ఏళ్ళ క్రితం అమ్మ నాన్న ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు పిల్లలు అంటున్నావు, రేపు ఇంకోటి అంటావు. అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకంటూ ఏం కావాలి? లుక్ సరిత, ఐ వాంట్ యూ. రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. ఐమ్ లీవింగ్ నెక్స్ట్ ఫ్రైడే ఆన్ రోడ్ ట్రిప్ అండ్ ఐ వాంట్ యూ విత్ మీ. అప్పటికంతా డిసైడ్ చేసుకో. మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా, లేదా ఈ జన్మకింతేనా?